పరమాత్మని చేరే విధానంలో మనం 8 మార్గాలని, అవి శ్రవణం, పఠనం, స్మరణం, సత్సంగం, సత్వగుణం, ధర్మాచరణ యందు ప్రీతి, ఏది చేసినా పరమాత్మకే సమర్పణ, శరణాగతి అని తెలుసుకున్నాం. అందులో భాగంగా స్మరణ చాలా సులభమైనదని, స్మరణ ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాం. స్మరణ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటి, మనకి పరమాత్మకి ఒక చక్కటి సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం ఏదో ర్యాంకో సిమెంట్ లాగా చాలా దృఢంగా ఉంటుంది. ఈ బంధం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే 3వ తారీఖు నుండి తిరుమలలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేస్తారు. అప్పుడు స్వామి మాడవీధుల్లో తిరగడానికి బయటికి వచ్చినప్పుడు 2 జీయర్ స్వాములు, ఓ 40 మంది బృందము స్వామి ముందు నించుంటారు. ఆ సంబంధంలాగా ఉంటుంది. అది ఎప్పటికీ తరగదు, చెరగదు. 2, మద్భక్త ఎత్తగాయంతే తత్తతిష్టామి నారద అని స్వామి చెప్పినట్టు మనం స్మరణ చేయడం ప్రారంభిస్తే స్వామి వచ్చి మన మనసులో కూర్చుంటాడు. మన మనసు అనేది ఒక పెద్ద డబ్బా లాంటిది. ఆ డబ్బాని తన కాలుతో నొక్కేస్తాడు. కాబట్టి దాంతో మనకి కోరికలు లేని స్థితికి చేరుకుంటాం. హరే కృష్ణ.